బాక్స్ ఆఫీస్ సినీ ప్రపంచంలోని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, సెలబ్రిటీ న్యూస్, మూవీ ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని ఆలోచించడానికి సిద్ధంగా ఉంది 9+ బాక్స్ ఆఫీస్. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. స్కూల్ వివాదంలో రాజీవ్ కనకాల గెస్ట్ గా వెళ్లడమే నేరమా? ఐబొమ్మ ఇస్ బ్యాక్, టెన్షన్ లో టాలీవుడ్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు నట్టి కుమార్ రాజీనామా. దూరదర్శిని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దూరదర్శన్ తొలి న్యూస్ రీడర్. సెలబ్రిటీలు ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఆ కార్యక్రమానికి ఓ ప్రత్యేక క్రేజ్ వస్తుంది. అందుకే స్కూల్స్, షాపింగ్ మాల్స్, బ్రాండ్ ఈవెంట్స్ ఇలా ప్రతి కార్యక్రమానికి సినీ తారలను ఆహ్వానించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొన్ని కార్యక్రమాలకు సెలబ్రిటీలు హాజరవడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు వివాదంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా నటుడు రాజీవ్ కనకాల కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లోని వైబ్రాండ్ స్కూల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన రాజీవ్ కనకాల ఇప్పుడు ఈ స్కూల్ వివాదంపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ కు నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసి పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఈ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందంటూ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయమే స్పందిస్తూ రాజీవ్ కనకాల వివరణ ఇచ్చారు. పిల్లలను ప్రోత్సహించే మంచి కార్యక్రమమని భావించి మాత్రమే తాను అక్కడికి వెళ్లానని, స్కూల్ కు సంబంధించిన లీగల్ విషయాలు, అనుమతుల గురించి తనకేమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. అక్కడ ఆ సభలో NVTS అంటే నవ తెలంగాణ శక్తి ప్రెసిడెంట్ పవన్ గారు వచ్చి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఏమంటే రాజీవ్ గారు, మీకు ఈ స్కూల్ తాలూకు క్రెడిబిలిటీ అవి మీకు తెలుసా? ఇది గవర్నమెంట్ తోటి ఉత్తీర్ణులు అవ్వడానికి అవన్నీ లీగల్గా ఉన్నాయి లేదా తెలుసా? ఇది ఈ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ దీనికి పర్మిషన్ ఉందా లేదా తెలుసా అని ఇవన్నీ అడిగారు. సార్, నిజంగా నాకు అవన్నీ తెలియదు. బట్ అంటే ఒక మంచి కార్యక్రమానికి, మంచి జరుగుతుందనే కార్యక్రమానికి, పిల్లలకి ఒక ఉత్తేజపరిచే కార్యక్రమానికి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. మీరు అలాంటివి ఏవైనా ఉన్నా కానీ దయచేసి ఈ వైబ్రెంట్ స్కూల్కి మీరు వెళ్ళి ఇవన్నీ కనుక్కొని, పేరెంట్స్ అందరికీ చెప్తున్నారు, జాయిన్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇవన్నీ కనుక్కొని, డీటెయిల్స్ కనుక్కొని, ఏవైతే NVTS వాళ్ళు అడిగారో అంటే రెసిడెన్షియల్ గురించి కానీ, హాస్టల్ గురించి కానివ్వండి, స్కూల్ తాలూకు క్రెడిబిలిటీ గురించి కానీ ఇవన్నీ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. స్కూల్ వివాదం గురించి వీడియో మెసేజ్ లో స్పందించిన రాజీవ్ కనకాల తాను ఆ స్కూల్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, కేవలం చీఫ్ గెస్ట్ గా మాత్రమే హాజరయ్యానని, తన ఫోటోలు, వీడియోలను స్కూల్ ప్రమోషన్ కోసం ఉపయోగించొద్దని యాజమాన్యాన్ని ముందే చెప్పానని రాజీవ్ కనకాల అన్నారు. ఇక పేరెంట్స్ కూడా స్కూల్ కు సంబంధించిన అనుమతులు, నిబంధనలను పూర్తిగా తెలుసుకుని పిల్లలను జాయిన్ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు తమ ఆందోళన గుర్తించినందుకు రాజీవ్ కనకాలకి NVTS సంస్థ ధన్యవాదాలు తెలిపింది. మొత్తానికి సెలబ్రిటీలు ఏ కార్యక్రమానికి హాజరైనా ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.